మనము ఒక ఉదాహరణ వింటూ ఉంటాం. రామకృష్ణ పరమహంసల వారు ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే, ఉప్పు బొమ్మ సముద్రం లోతు కొలవడానికి వెళ్ళి తన ఉనికిని కోల్పోయి ఆహ్, కొలవాలా అనుకున్న అనే ఉనికిని కోల్పోయింది అనేసి అంటూ ఉంటాం. ఆహ్, ఇక్కడ ఏమరంటే, ఉప్పు బొమ్మకి తెలుసు నేను ఉప్పుగా ఉంటాను, ఉప్పు అనేసి. కానీ సముద్రం లోతు కొలవడానికి వెళ్ళినప్పుడు సముద్రం ఉప్పుగా ఉంటుందనేది విషయం తెలియదు. కానీ సముద్రము బ్రహ్మం అని తెలుస్తుంది. అప్పుడు లోతుకి దిగినప్పుడు అంటే విచారణ చేసినప్పుడు ఆహ్, దిగగా ఎంత దిగినా తనలోని ఉప్పే సముద్రంలో కూడా ఉప్పు ఉందనేసి కనుక్కుంటూ వెళ్ళి చివరికి ఏం తెలుస్తుంది, ఎంత లోతుకి వెళ్ళినా కూడా అదే ఉప్పు అని తెలిసి తత్వమసి అని నువ్వే నేను అదే నేను అని అన్నీ పోయి ద్వంద్వం పోయి నేనుగా మిగిలిపోతుంది. చివరికి ఉప్పుగా మిగిలిపోతుంది. అంతా ఉప్పే అని తెలుసుకొని ఉనికేం కోల్పోలేదు. తనలో ఉన్న ఉప్పు, దీనిలో ఉన్న ఉప్పు రెండు ఉప్పే అని తెలుసుకుంటుంది. అదేవిధంగా బ్రహ్మ సత్యం అనేసి చాలా వాక్యాలు మనం తెలుసు అన్నమాట. కాబట్టి మనం కోల్పోయేదేం లేదు. బ్రహ్మను తెలుసుకున్న తర్వాత మనం కోల్పోయేదేం లేదు. తనలో ఉన్నది బ్రహ్మంలో ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. మనం మనలానే ఉంటాము, బ్రహ్మమే నేను అని తెలుసుకుంటాం. దాంట్లో ఏముంది, ఉన్నదే అదే తెలుసుకుంటాం, లేనిది లేదు అని తెలుసుకొని ఎంత లోతులో వెళ్ళినా అదే నేను, అదే ఉప్పు, అదే అని తెలుసుకుని మనము ప్రశ్న అనేది ఎంత లోతు ఉందనే విషయం, ఆ ప్రశ్న ఎగిరిపోయి సమాధానం కూడా, ప్రశ్న ఎగిరిపోయినప్పుడు ఇంకా సమాధానం ఎందుకు చెప్పు, ప్రశ్న లేనప్పుడు సమాధానం అవసరం లేదు, ప్రశ్నే ఎగిరిపోయింది. అలాగా. సో అందరికీ ధన్యవాదాలు. ఓ